పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బండి భగీరథ్ కేసుపై రాహుల్ గాంధీ ఫోకస్ పెట్టారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడినట్లుగా జోరుగా ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది భగీరథ్ వ్యవహారం మొత్తం కూడా. ప్రధానంగా మీడియా ప్రచారాన్ని బలాన్నిస్తూ కూడా రేవంత్ రెడ్డి కామెంట్స్ మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ప్రధానంగా ఓ కేసు విషయమై తనకు రాహుల్ గాంధీ మెసేజ్ పంపారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ ప్రైవేటు కార్యక్రమంలో నిన్న పాల్గొన్నప్పుడు కామెంట్ చేశారు. బండి భగీరథ్ వ్యవహారంపైనే రాహుల్ గాంధీ మెసేజ్ చేశారంటూ తెలంగాణలో మాత్రం జోరుగా ప్రచారం కూడా సాగుతుంది. ఇప్పటికే బండి భగీరథ్ కేసు వ్యవహారం మాత్రం రోజుకో మలుపు తిరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. తాజాగా ఈ కేసు వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ ఫోకస్ పెట్టారా అనేటువంటి ప్రచారం మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. సో ఈ అంశాన్ని ఒకసారి మనం పరిశీలించినప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ఒక వీడియో వైరల్ గా మారుతుంది. ఇంతకో ప్రైవేట్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ప్రియాంక గాంధీ సోనియా గాంధీ గారి దగ్గర అయినా నాకు చాలా ఇంటిమసీ, అంటే నేను నా లైన్ ఎప్పుడు క్రాస్ కాను. కాకపోతే నాకు కంఫర్ట్ ఉంది. నేను ఏమనుకున్నా నేను చెప్పగలను. వాళ్ళకి ఏమనిపించినా వాళ్ళు నాకు మీకు కంఫర్ట్ ఇస్తారు. నేను ఫోన్ లేదు మీకు చూపిస్తే ఇప్పుడు ఒక టెక్స్ట్ పెట్టండి. ఇక లోకల్ ఏదో కేసు అయిందంటారు, వై డోంట్ యు సీ దట్ కేస్ అంటే తెలంగాణలో జరిగే చిన్న సంఘటన కూడా రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి గారికి అదేదో చూడు అని అడ్వైజ్ చేసేంత మా కమ్యూనికేషన్ ఉంది రాహుల్. సో ఇది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్ తెలంగాణలో ఉన్నటువంటి ఒక కేసు వ్యవహారానికి సంబంధించి కూడా రాహుల్ గాంధీ నాకు మెసేజ్ చేశారు. సో అది మా మధ్య ఉన్నటువంటి కమ్యూనికేషన్ అని. కానీ ఇప్పుడు బండి భగీరథ్ కేసే తెలంగాణలో హైలైట్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండు ప్యారలల్ గా గమనించినప్పుడు బండి భగీరథ్ కేసు పైన రాహుల్ గాంధీ ఫోకస్ పెట్టారనేది మాత్రం సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం. ఈ ప్రచారానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి ఈ కేసు మొత్తం కూడా దాదాపు ఒక 8 రోజుల నుంచి కూడా నానా కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ కూడా చాలా మలుపులు తిరుగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. దీనిపైన ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దేశవ్యాప్తంగా కూడా చాలా మంది రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ, అలాగే ఏఐసిసికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ట్యాగ్ చేస్తూ మొత్తం కూడా వాళ్ళు ట్వీట్ చేస్తున్నారు. సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ఈ కేసుకు సంబంధించి మొత్తం కూడా ట్వీట్ల వర్షం కురుస్తూ ఉంది. సో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో విపరీతంగా ఇటు రేవంత్ రెడ్డిని ట్రోల్ చేస్తూ, అటు ఏదైతే బండి భగీరథ్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇదంతా కూడా జాప్యం జరుగుతుంది, దీనికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి అంటూ కూడా చాలా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ట్యాగ్ చేసి మరి అంటే రాహుల్ గాంధీకి అలాగే కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఏదైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఖాతాకు కూడా వాళ్ళు ట్యాగ్ చేస్తూ ఇవన్నీ కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక సామాన్య వ్యక్తికి నిజంగా ఇట్లాంటి జరిగితే సో ఇదే విధంగా 8-9 రోజులైనా కానీ మరి ఇప్పటి వరకు ఈ కేసులో ఎలాంటి విచారణ కానీ ఎలాంటి ఆధారాలు కానీ లభించలేకపోయినాయి. సో సాధారణ వ్యక్తి అయితే ఇలాగే ఉండేదా? మరి ఆయన 9 రోజుల నుంచి కూడా మరి కనబడట్లేదు, ఇప్పటికే పోలీసులు వెతుకుతున్నారంటూ కూడా చేస్తున్నటువంటి ఇవన్నిటిని కూడా ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా పెద్ద ఎత్తున వాళ్ళు విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. దాన్నే వాళ్ళు ట్యాగ్ చేస్తూ కూడా మరి ఇటు కాంగ్రెస్ పార్టీకి అటు రాహుల్ గాంధీకి ట్యాగ్ చేసి మాట్లాడిన పరిస్థితి ఉంది. సో ఇదంతా కూడా నిన్న ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఈ విషయానికి ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ కేసు విషయాన్ని కూడా చాలా క్లిష్టంగా చాలా నిర్బాటంగా రేవంత్ రెడ్డి నిన్న ఆ కార్యక్రమంలో మాట్లాడారు. సో నాకు రాహుల్ గాంధీకి ఉన్నటువంటి సాన్నిహిత్యం ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా తెలంగాణలో ఒక కేసు విషయమై మెసేజ్ చేశారు నాకు అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆయన సొంతంగా మాట్లాడారు. అంటే అంత సాన్నిహిత్యం ఉంటుంది. ఏదో కేసు నడుస్తుంది, ఆ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ ఆ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం ఏంటో చూడు అంటూ మరి ఆయన మెసేజ్ చేసినట్టు కూడా మరి రేవంత్ రెడ్డి ఒప్పుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా దేశంలో రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా రాహుల్ గాంధీ చాలా యాక్టివ్ గా స్పందిస్తారంటూ కూడా ఆయన మాట్లాడారు. సో ఈ వ్యవహారమే ఖచ్చితంగా రాహుల్ గాంధీ మెసేజ్ చేసింది ఖచ్చితంగా
ఈ బండి భగీరథకు సంబంధించినటువంటి వ్యవహారమే అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికిప్పుడే మొత్తం కూడా ఈ కేసు పైన కొన్ని కీలక పరిణామాలు జరుగుతాయా అనే విధంగా కూడా సోషల్ మీడియాలో ఇలాంటి సందర్భంలో ఎందుకంటే బండి భగీరథ్ పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రక్షిస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ గా విమర్శలు కూడా గుప్పిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. సో ఇలాంటి సందర్భంలో రాహుల్ గాంధీ నిజంగా ఈ కేసుకి సంబంధించే పూర్తి స్థాయిలో మెసేజ్ చేస్తే ఒక రకంగా ఏదైతే ప్రచారం సాగుతుందో దాని మీద, సో ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కేసుకు సంబంధించి ఎలా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో 4 బృందాల పోలీసుల అధికారులను కూడా పెట్టారు. ఒక బృందం ఢిల్లీకి వెళ్ళింది, ఒక బృందం కరీంనగర్కి వెళ్ళింది, ఒక బృందం హైదరాబాద్, అలాగే వాళ్ళ మేనమామ ఇంట్లో కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఇట్లా మొత్తం కూడా పోలీసులు అయితే ప్రస్తుతం సెర్చ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి అంటే మే 8న బుక్ అయినటువంటి ఈ కేసు ఇప్పటి వరకు కూడా మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోకపోవడంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు బీజేపీకి కూడా కొంత మరి విమర్శలు వస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఇటు అంటే మే 8న ఈ కేసు బుక్ అయితే ఇప్పటి వరకు కూడా ఎందుకు యాక్షన్ తీసుకోలేదంటూ కూడా ఒకరొకరుగా సోషల్ మీడియాలో విపరీతంగా ఇక్కడ ట్వీట్ చేయడం, అటు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలకు ట్వీట్ చేసి తెలంగాణలో ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారా అంటూ కూడా మరి వాళ్ళు ట్వీట్ చేయడంతో ఒకసారిగా అది దాదాపు ఒక వారం రోజుల తర్వాత అది రాహుల్ గాంధీ దాకా వెళ్ళింది. ఆయన కూడా కొంత చూసి మరి రేవంత్ రెడ్డికి ఆ కేసు విషయమై ఏంటో చూడు అన్నట్లుగా మరి చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఇదంతా కూడా ఒక హైడ్రామాగా నడుస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ రోజు శనివారం, రేపు ఆదివారం కాబట్టి ఖచ్చితంగా మరి ఈ రోజా లేకపోతే మండేనా ఈ 3 రోజుల్లో ఈ కేసుకు సంబంధించి ముగింపు జరిగే అవకాశం ఖచ్చితంగా కనబడతా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్ అయితే ఖచ్చితంగా ఈ కేసుకు ముందు వెళ్తుంది అనే విధంగా మరి ఆయన మాట్లాడారు. కాబట్టి ఖచ్చితంగా ముగింపు దశగా వెళ్తుందని చెప్పుకోవచ్చు సిరాజ్. దాంతో పాటు రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ చాలా హుందాగా మాట్లాడారు. అంటే బండి సంజయ్ కొడుకు మాకు దొరకట్లేదు, మీరే హుందాగా మరి మీ కొడుకును తీసుకొచ్చి పోలీసులకు అప్పగిస్తే మీకు రాజకీయంగా మంచిగా ఉంటుంది, రాజకీయంగా మీరు ఎలాంటి విభేదాలకు పోకుండా ఉంటుంది అంటూ కూడా ఆయన అక్కడ కార్యక్రమంలో మాట్లాడారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు పైన ఈ 2-3 రోజుల్లో, ఈ రోజు రేపు ఎల్లుండి మండే వరకు మొత్తం కూడా ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామాలు మొత్తం కూడా దీనికి పునిష్టా పడే అవకాశం ఖచ్చితంగా కనబడుతోంది. సో ఇలాంటి సమయంలో అంటే ఈ కేసుకు సంబంధించి ఆల్మోస్ట్ ఇప్పటికే బీజేపీ సైలెంట్ మోడ్ లో కనబడుతుంది. కొంతవరకు పార్టీకి డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నా, అంటే కొంతమంది నేతలు బహిరంగంగా మాట్లాడినప్పటికీ సో కాంగ్రెస్ పార్టీ ఈ డ్యామేజ్ తో లింక్ చేసుకోదలుచుకోలేదు అనుకోవచ్చా ఈ తాజా ప్రచారానికి? ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎవరు కూడా అంత ఈ కేసు పైన అంత అగ్రెసివ్ గా మాట్లాడని పరిస్థితి ఉంది. ఎవరిని అడిగినా కానీ సో ఇప్పుడు మేమేం మాట్లాడము అంటే అది కొంత సిట్ వేశాం కాబట్టి పోలీసులు తెలుస్తారు, న్యాయస్థానం తెలుస్తుంది అంటూ కూడా మరి నాయకులు మాట్లాడుతున్నారు. దీనిపైన కొంత అంటే రాజకీయ ఒత్తిడి ఉంది అనేది కూడా కన్ఫర్మ్ అవుతుంది. అటు బీజేపీ పార్టీకి సంబంధించి కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ ఖచ్చితంగా రాజకీయ ఒత్తిడి ఉంది. ఈ రాజకీయ ఒత్తిడిలో భాగంగానే ఎవరు కూడా సరిగా మాట్లాడట్లేరు అనేది అయితే ఇక్కడ మనం కన్ఫర్మ్ చేయొచ్చు. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపైన అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ కొంత సైలెంట్ గా ఉండడం, అటు బీజేపీ నాయకులు కొంత సైలెంట్ గా ఉండడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు కొంతమంది సామాజికవేత్తలందరూ కూడా మాట్లాడుతున్నారు. ఈ కావాలనే చేస్తా ఉన్నారు, అంటే పలుకుబడి ఉంటే మరి ఏదైనా సాధ్యమా అంటూ కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఆందోళన జరుగుతున్న పరిస్థితి ఉంది. చూడాలి ఈ కేసుకు సంబంధించి ఈ 2-3 రోజుల్లో మరి ఎలాంటి నిర్ణయాలు రాబోతున్నాయి, మరి భగీరథ దొరుకుతాడా, పోలీస్ స్టేషన్ లో లొంగిపోతాడా ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్ సత్యం, థ్యాంక్ యూ. మొత్తం మీద బండి భగీరథ్ కేసు పైన రాహుల్ గాంధీ ఫోకస్ పెట్టారా? ప్రజెంట్ ఇదే ప్రచారం తెలంగాణ వ్యాప్తంగా సాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడినట్లుగా జోరుగా ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది భగీరథ్ వ్యవహారం మొత్తం కూడా. ఓవైపు మీడియా ప్రచారాన్ని బలాన్నిస్తూనే ఒక ప్రైవేట్ కార్యక్రమంలో నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కూడా మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఓ కేసు విషయమై తనకు రాహుల్ గాంధీ మెసేజ్ పంపారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బండి భగీరథ్ వ్యవహారంపైనే రాహుల్ మెసేజ్ చేశారంటూ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ నేపథ్యంలో ఓవైపు బండి భగీరథ్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం కూడా రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా రేవంత్ రెడ్డికి ఒక మెసేజ్ వచ్చింది. అది రాహుల్ గాంధీ నుంచి వచ్చింది, ఒక కేసు వ్యవహారానికి సంబంధించి. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి కేసు ఏది అనేటువంటి చర్చ కూడా జోరుగా సాగుతుంది. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ ప్రచారం వాస్తవమా కాదా అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి ధృవీకరణ రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నప్పటికీ, కానీ ఈ కేసు వ్యవహారంపైనే రాహుల్ గాంధీ ప్రచారం, మరి ముఖ్యంగా మెసేజ్ చేశారు అనేది మాత్రం ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ప్రచారం.